అందరికీ నమస్కారం. నా పేరు లైన్ ఆతా భాస్కర్, పూర్వ అధ్యక్షుడిని, మన మెడికల్ అసోసియేషన్కి గౌరవ అధ్యక్షుడిగా ఉంటున్నాను. ఈరోజు మా అసోసియేషన్ నాయకుల పిలుపు మేరకు ఆల్ ఇండియా అసోసియేషను, అలాగే రాష్ట్ర అసోసియేషను మరియు నెల్లూరు జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషన్ నాయకుల పిలుపు మేరకు మేము ఈరోజు నెల్లూరు జిల్లాలో పూర్తిగా మందుల షాపుల బంద్ని పాటిస్తున్నాం. మా ఈ డిమాండ్లు ఏంటంటే కార్పొరేట్ సంస్థలు, అలాగే ఆన్లైన్ మందుల ద్వారా ప్రజలు చాలా నష్టపోతూ ఉన్నారు. మనం ఏదైనా ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ ఇలాంటి ఏదైనా కానీ వాళ్ళకి మందులు అవసరమైతే మేము ఇక్కడ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మే అవకాశం లేదు. అలాగే ఇక్కడ స్థానికంగా అయితే మా అసిస్టెంట్ డైరెక్టర్ గారు, అలాగే డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు పర్యవేక్షణలో మా మందులు అమ్మకాలు కొనసాగుతుంటాయి. అలాగే ఆన్లైన్లో అయితే ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా ఆ మందులైతే యువతకి ఈ మత్తు కలిగించే మందులన్నీ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. మేము కూడా ఒక టెస్ట్ చేద్దామనే ఉద్దేశంతో మేము కూడా ఈ మందులు ఆర్డర్ పెట్టడం జరిగింది. వాళ్ళు ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా మాకు ఆ మందులు పంపించేశారు. ఇలాంటి పరిస్థితుల్లో యువత చెడుదార పట్టే ప్రమాదం ఉంది కాబట్టి ఈ బంద్ను పాటిస్తున్నాం. అలాగే కార్పొరేట్ సంస్థలు వాళ్ళ సొంత కంపెనీల పేరుతో మందులు అధిక డిస్కౌంట్లు అని చెప్పి బోర్డులు పెట్టి మభ్య పెడుతూ ఆ సొంత కంపెనీల మందులని నాసిరకం మందులు అందజేస్తూ వారికి అధిక డిస్కౌంట్లు ఇస్తున్నారు. ఈ అధిక డిస్కౌంట్ల వల్ల చిన్న షాపులు కూడా వాళ్ళకి జరుగుబాటుకి అవకాశం లేక షాపులు తీసేసే పరిస్థితి ఉంది. ఈ ఆన్లైన్ ద్వారా మనం మారుమూల పల్లెటూళ్ళల్లో కూడా చిన్న మండలాల్లో కూడా ఇంతకుముందు మందులు దొరికేవి. ఇప్పుడు అలాంటి లేని పరిస్థితి. ఎందువల్లంటే ఈ ఆన్లైన్ వల్ల వాళ్ళకి బిజినెస్ సరిగా జరగక వాళ్ళు షాపులు తీసేస్తున్నారు. నిజంగా అవసరమైన వాళ్ళకు కూడా ఈ మందులు దొరికే పరిస్థితి లేదు ఈరోజు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా ఈ డిమాండ్లని పరిశీలించి మాకు అనుకూలంగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మాకు ఈ బంద్కి సహకరిస్తున్న కెమిస్ట్ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజలకి అసౌకర్యానికి చింతిస్తూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఈ బంద్ని పూర్తిగా మేమంతా జిల్లా మొత్తం కూడా పాటిస్తూ ఉన్నాం. నెల్లూరు కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈరోజు ఏఓసిడి ఆల్ ఇండియా అసోసియేషను మరియు ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషను, నెల్లూరు జిల్లా కెమిస్ట్ అసోసియేషను సంయుక్తంగా చేస్తున్న బంద్ అండి ఇది. మేము ఈ బంద్ ఒక 2 months నుంచి ప్రధానమంత్రి గారి నుంచి, నెక్స్ట్ లోకల్ ఎంపీ గారు, నెక్స్ట్ కలెక్టర్ గారికి, మా డిపార్ట్మెంటు ఏడీసీ రమేష్ రెడ్డి గారికి మరియు డ్రగ్ ఇన్స్పెక్టర్ల గారికి వాళ్ళకి ముందుగా సమాచారం ఇచ్చి ఈరోజు బంద్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా నెల్లూరులో ఈరోజు నెల్లూరు జిల్లా మొత్తం నెల్లూరు షాపులు బంద్ జరుగుతున్నాయి. అందులో భాగంగా హాస్పిటల్ షాప్స్ని మినహాయింపు ఇచ్చాము. ఎగ్జాంపుల్ హాస్పిటల్ షాప్స్ అంటే కార్పొరేట్ హాస్పిటల్స్ అవన్నీ ఈరోజు అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ ఈ మధ్యకాలంలో ఈ బంద్కు ముఖ్య కారణం ఏంటంటే ఈ బంద్ ముఖ్య ఆన్లైన్లో నకిలీ మందులు అరికట్టాలనేది ఒకటి, అధిక డిస్కౌంట్లని అరికట్టాలి ఒకటి. నెక్స్ట్ ఆన్లైన్లో ఎక్కువ డిస్కౌంట్లు ఎలా ఇస్తున్నారంటే ఛత్తీస్గఢ్, న్యూఢిల్లీ, కలకత్తాలో ఫ్యాక్టరీలు పెట్టి ఆ ఫ్యాక్టరీలో మనకు ఏదైతే వాడుతున్నామో మందులు అవన్నీ డూప్లికేట్ తయారు చేసి ఆన్లైన్లో అమ్ముతున్నారు. దానికి సంబంధించి మేము ప్రభుత్వానికి మెమరాండం ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాని గురించి అన్నీ రైడ్ చేసి ఒక సుమారు 1,00,000 కోట్ల రూపాయల వరకు నకిలీ మందులు పట్టుకున్నాము. ఈ నకిలీ మందులు మన ఇంటిలో కూడా మనం వాడుంటాము. నకిలీ మందులు కూడా మనకు తెలియకుండా మనం కూడా వాడుంటాం. ఏంటంటే అధిక డిస్కౌంట్, వేరే వస్తువు అధిక డిస్కౌంట్లో మనం కొన్నామంటే పోతే పోయింది, పాడవుద్ది అనుకోవచ్చు. ఇది ఆరోగ్యం మీద మనం చాలా కేర్ తీసుకోవాలి. ఈ జీవో యాక్చువల్గా హోమ్ డెలివరీలు కానీ ఆన్లైన్ మెడిసిన్స్ కానీ ఎక్కడ ఏ జీవోలో లేదు, ఎక్కడా లేదు. ఈ మధ్యకాలంలో కోవిడ్ సంక్షోభంలో ప్రతి ఇంటికి రాలేరు కాబట్టి, షాప్స్కి రాలేరు కాబట్టి ప్రభుత్వం 220 జీవో అని ఒకటి ప్రవేశపెట్టింది.
అందులో భాగంగా ఆన్లైన్ అమ్మకాలు జరుగుతున్నాయి. మా ఉద్దేశం ఒకటే, ఆన్లైన్ అమ్మకాలు ఆపాలి, అధిక డిస్కౌంట్లు ఆపాలి, ఆన్లైన్ మెడిసిన్స్ ఆపాలి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ మేము ఈరోజు బంద్ చేయడం జరుగుతుంది. నేనే ఒకసారి ఆర్డర్ పెట్టాను. పెడితే మా ఒక పవర్ కావాల్సి వచ్చి ఇంకో పవర్ వచ్చింది. ఎగ్జాంపుల్ మనకు 500 సరిపోతుంది అనుకోండి, అది 1500 పవర్ వచ్చింది. అది ఎవరిని అడుగుతాం, ఎవరు చేస్తాం? అందుకని మేము అవేర్నెస్ కోసం మాత్రమే ఈ బంద్ ఈరోజు ఆల్ ఇండియా మొత్తం పెడుతున్నాము, ఎవరిని ఉద్దేశించి కాదు. అందులో ఒక 10 షాప్స్ మేము అన్ని మందులు దొరికే వాళ్ళ దగ్గర మేమైతే తెరిచించాము. ఈ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు. మా టోల్ ఫ్రీ నెంబర్లు ఉన్నాయి. మేము అందరికీ అందుబాటులోనే ఈరోజు 24 గంటలు అందుబాటులోనే ఉంటున్నాము.